అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు తమిళనాడు సీఎం విజయ్. పరందూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు బ్రేక్ వేశారు. రైతుల వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలకు నష్టం కలిగించే విధంగా పరందూరులో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించబోమని స్పష్టం చేశారు. చెన్నైకి రెండో ఎయిర్పోర్ట్ అవసరమని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ స్థల ఎంపిక మాత్రం రైతుల జీవనోపాధికి భంగం కలగని విధంగా ఉండాలని సీఎం విజయ్ తెలిపారు. ప్రత్యామ్నాయ ప్రాంతాలను నిపుణులతో కలిసి పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. కొత్త విమానాశ్రయం నిర్మాణం పూర్తయ్యే వరకు మీనంబాకం ఎయిర్పోర్ట్ను విస్తరిస్తామని వెల్లడించారు. కాంచీపురం జిల్లాలోని పరందూర్ చెన్నైకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న ఈ ఏరియాలో సెకండ్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు గత డిఎంకే ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. అయితే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక రైతులు, గ్రామస్తులు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయ భూముల స్వాధీనం, నీటి వనరులపై ప్రభావం, గ్రామాల తరలింపుపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రద్దు చేసి అభివృద్ధి కావాలని, కానీ రైతుల జీవనోపాధిని దెబ్బతీసేలా కాదు అన్న విధానంతో ప్రత్యామ్నాయ ప్రాంతం వైపు అడుగులు వేస్తున్నట్టుగా సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో భాగంగా అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్. మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణంతో పాటు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఇప్పటికే అమల్లో ఉండగా టీవీకే ప్రభుత్వం దీనిని మరింత విస్తరించనుంది. ప్రస్తుతం సాధారణ బస్సులకు పరిమితమైన ఉచిత ప్రయాణాన్ని మరిన్ని సర్వీసులకు విస్తరించనున్నట్లుగా ప్రకటించారు. నగర, పట్టణ బస్సులు, ఎక్స్ప్రెస్, ఎల్ఎస్ఎస్, డీలక్స్ బస్సులు, సబర్బన్, కొండ ప్రాంతాల్లో నడిచే సాధారణ బస్సులు, జిల్లాల మధ్య నడిచే మఫ్సిల్స్ బస్సులకు ఫ్రీ ట్రావెల్స్ వర్తిస్తుందని తెలిపారు సీఎం విజయ్. అక్టోబర్ 2 నుండి గాంధీ జయంతి నుంచి వెట్రీ పయనం పథకం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఉచిత ఎల్పీజీ సిలిండర్ల పథకం పొంగల్ నుంచి అమల్లోకి రానుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందించనుంది విజయ్ సర్కార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.